తిరుమలకు చేరుకుంది. శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శనం తర్వాత శ్రీవారి లడ్డూ పోటును పరిశీలించబోతోంది సిట్ టీం. మరి కాసేపట్లోనే టీటీడీఓ శ్యామలరావును కలవబోతోంది సిట్. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది సిట్. తిరుమలకు చేరుకున్న సిట్ బృందం శ్రీవారిని కొద్దిసేపటి క్రితమే దర్శించుకుంది. ఆ దర్శనం తర్వాత శ్రీవారి లడ్డూ పోటును పరిశీలించింది. మరి కాసేపట్లో టీటీడీఓ శ్యామలరావును కూడా కలవబోతోంది సిట్. ఆయనతో కాసేపు మాట్లాడబోతున్నారు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఈ విచారణ మొత్తం కూడా జరగబోతోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ టీం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించబోతోంది. దయచేసి సహకరించండి అందరూ ప్లీజ్. తిరుమలకు చేరుకున్న సిట్ బృందం శ్రీవారిని కొద్దిసేపటి క్రితమే దర్శించుకుంది. ఆ దర్శనం తర్వాత శ్రీవారి లడ్డూ పోటును కూడా పరిశీలించింది ఆ టీం. మరి కాసేపట్లోనే టీటీడీఓ శ్యామలరావును కూడా కలవబోతోంది సిట్ బృందం. ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విచారణ మొత్తం కూడా జరగబోతోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ టీం అంతా కలిసి ప్రభుత్వానికి ఆ విచారణకు సంబంధించినటువంటి ఒక నివేదికను సమర్పించబోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. మోహన్ ప్రసాద్, ఇప్పుడే సిట్ బృందం అక్కడ దర్శనం చేసుకుని లడ్డూ పోటును కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే టీటీడీ ఈవోను కూడా కలవబోతున్నట్టుగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి? నల్ని టీటీడీలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కల్తీ నెయ్యి అంశంపై నిజ నిజాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. గుంటూరు ఐజీ త్రిపాఠి నేతృత్వంలో ఈ సిట్ని అయితే ఏర్పాటు చేసింది. వైజాగ్ డీఐజీ గోపీనాథ్ జట్టితో పాటు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఈ ముగ్గురు నేతృత్వంలో ఈ సిట్ పర్యవేక్షణ జరగబోతుంది. వీరితో పాటు తిరుపతి అడ్మిన్ ఏఎస్పీతో పాటు 2 డిఎస్పీలు, మరో 3 సీఎల్ని కూడా ఈ సిట్ బృందంలో ఏర్పాటు చేశారు. ఈ సిట్ బృందం ఇవాల్టి రోజు త్రిపాఠి ముందుగా తిరుపతి చేరుకోవడం జరిగింది. స్వామివారిని ఆనవాయితీ ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు. అటు తర్వాత సిట్లో ఉన్నటువంటి బృందంతో కలిసి తిరిగి త్రిపాఠి తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ముందుగా సిట్కు సంబంధించినటువంటి ప్రధాన అధికారులైనటువంటి గోపీనాథ్ జట్టి, అదేవిధంగా హర్షవర్ధన్ రాజుతో మరి కాసేపట్లో తిరుపతిలో సమావేశం నిర్వహించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో అదే అంశాలపై ముందుగా ఈ సిట్ బృందం చర్చించుకున్న తర్వాత టీటీడీ ఈవో శ్యామలరావును ముందుగా సిట్ బృందం కలవబోతుంది. ముందుగా కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు ద్వారా వీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇప్పటికే శ్యామలరావు ఈ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి శ్యామలరావుతో ముందుగా సిట్ బృందం సమావేశం కాబోతుంది. శ్యామలరావు ద్వారా ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత సిట్ అధికారికంగా దర్యాప్తునైతే ప్రారంభించబోతుంది. ముందుగా స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఏ ముడి సరుకులను వాడుతారు, వాటి కొనుగోలు విధానం ఏ విధంగా ఉండబోతుంది, వాటిని తిరుపతిలో ఏ విధంగా టెండర్ ప్రొసీజర్ ద్వారా కొనుగోలు చేస్తారు, వాటిని ఎక్కడ శాంపులింగ్ టెస్ట్ నిర్వహిస్తారు, వాటికి సంబంధించినటువంటి నివేదికలు ఏ విధంగా టీటీడీ భద్రపరుస్తుంది, ఇక వాటిని తిరుమలకు తరలించేటప్పుడు సమయంలో తీసుకునేటటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతాయి, ఇలాంటి ప్రాథమిక అంశాలన్నీ కూడా పరిశీలన జరిపిన తర్వాత ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి జిఎం ప్రొక్యూర్మెంట్ ఇప్పటికే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ కంపెనీపై ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో
అతనితో ముందుగా సిట్ బృందం ఒక విచారణ జరిపి అతని వద్ద ఒక వాంగ్మూలం తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ప్రధానంగా జిఎం ప్రొక్యూర్మెంట్ అధికారి అయినటువంటి మురళీకృష్ణ ద్వారా మొత్తం సమాచారాన్ని సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అటు తర్వాత ఈ సమాచారం సేకరించిన తర్వాత వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో కూడా పరిశీలన జరిపేటటువంటి అవకాశాలు ఉంటాయి. తిరుమలకు సంబంధించి లడ్డూ తయారీ కేంద్రం అయినటువంటి పోర్టు, అదేవిధంగా ముడి సరుకులు భద్రపరిచేటటువంటి ఉగ్రాణం వంటి ప్రదేశాలలో వీళ్ళు సిట్ బృందం తనిఖీలు నిర్వహించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నుంచి కూడా విచారణ జరిపి వారి వద్ద కూడా వాంగ్మూలం సేకరించేటటువంటి అవకాశాలు ఉంటాయి. చివరగా ఏఆర్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను విచారణకు పిలిపించేటటువంటి అవకాశం ఉంటుంది. వారి ద్వారా మొత్తం సమాచారాన్ని సేకరించబోతున్నారు. నెయ్యికి సంబంధించి ఏఆర్ సంస్థ ఏ విధంగా తయారు చేస్తుంది, దాన్ని టీటీడీకి ఏ విధంగా సరఫరా చేస్తుంది, ఇప్పుడు టీటీడీకి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కల్తీ జరిగిందన్నటువంటి అంశాలకు సంబంధించి వారి వైపు నుంచి వాదన వినబోతున్నారు. వారు సంబంధించేటటువంటి అంశాలు పరిశీలన చేసిన తర్వాత సిట్ ప్రాథమిక అంశాలన్నిటినీ క్రోడీకరించి తదుపరి దర్యాప్తును కొనసాగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ అంశంలో మొత్తం అంశాలను నిగ్గు తేల్చేందుకు ఇప్పటికే సిట్ను ఏర్పాటు చేయడం, టీటీడీకి సంబంధించి గోపీనాథ్ జట్టీకి ఇప్పటికే ఒక అవగాహన ఉంది. టీటీడీకి సంబంధించి తిరుపతి అర్బన్ ఎస్పీగా అదేవిధంగా సివిఎస్ఓగా కూడా విధులు నిర్వర్తించినటువంటి నేపథ్యంలో పూర్తి అవగాహన ఉన్నటువంటి గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలోనే ఈ విచారణ ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. నల్లి రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.